పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. దుగ్గిరాల్లోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో 2024లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పటి నుంచి 2.5 ఏళ్లుగా కూడా ఆ పసుపు రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఇటు ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం నాయకులు, అట్లాగే బాధిత రైతులతో కలిసి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు డిమాండ్ చేస్తూ కూడా ప్రతి రైతును కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెనాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇటు ప్రజా సంఘాల నాయకులు, ఇటు రైతులతో కలిసి, బాధిత రైతులతో కలిసి, అట్లాగే కొత్తపేటలోని ఎన్జిఓ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వీరి డిమాండ్ ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి, దాదాపు 2.5 ఏళ్ల నుంచి ఈ పసుపు రైతులు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వానికి రైతులంటే చులకన, అందుకనే రైతులని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రైతులు ఇవాళ దేశానికి అన్నం పెడుతుంటే ఆ రైతుల కడుపుకి ఇవాళ ఈ ప్రభుత్వాలు సున్నం రాస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే 300 మంది రైతులు 100 కోట్ల రూపాయల ఆస్తి, 1,04,000 బస్తాలు తగలబడితే ఇంతవరకు ఆ కోల్డ్ స్టోరేజ్ యజమాని మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, అరెస్టు చేయకుండా ఈ ప్రభుత్వం కాపాడుతుందా అనే అనుమానం మాకు కలుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందా, లేదు కోల్డ్ స్టోరేజ్ యజమాని పక్షాన ఉంటుందో తేల్చుకోవాలి. ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుని హోదాలో మరి చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాయటం జరిగింది. ఏదైతే నష్టపోయిన ప్రతి రైతుకి మీరు ఆనాడు మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వాలి పరిహారం, అట్లాగే ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్వయానా లేఖ రాశారు. మరి ఆ లేఖ ఏమైనట్టు ఒక్కసారి ఆ లేఖని తిరగేసి చూసుకొని మరి ముఖ్యమంత్రి గారు స్పందిస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. అందాక మన మిత్రులు చెబుతున్నారు, లోకేష్ గారు స్పందించి ఒక పసిపాపకి 16 కోట్ల రూపాయలు ఇచ్చారు. అభినందనలు లోకేష్ గారికి. అట్లాగే మాకు నష్టపోయిన రైతులకి మీరు కూడా ఈ నష్టపరిహారం ఇప్పించండి, ఆ విధంగా రైతుల్ని ఆదుకోండి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మీరు చూస్తున్నారు, దాదాపు 100 కోట్ల రూపాయల మేర రైతులకు సంబంధించిన పసుపు బస్తాలు మొత్తంగా కూడా కాలిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ మీరు అనేక మందిని కలిశారు. ఇటు అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది, ప్రమాదం జరిగింది జనవరి 19వ తేదీన. ఆ తర్వాత మీరు చాలా మందిని కలిశారు. రీసెంట్గా కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా మీకు హామీ ఇచ్చారని చెప్పారు. అది ఎంతవరకు వస్తూ ఉంది? ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే వ్యవసాయ శాఖ మంత్రి గారు విజయవాడ మార్క్ఫెడ్ కార్యాలయంలో మార్క్ఫెడ్ అధికారులు, తర్వాత ఆనాడు ఉన్న సబ్ కలెక్టర్ గారు, మరి నక్క ఆనందబాబు గారు ఎమ్మెల్యే గారు, కోల్డ్ స్టోరేజ్ యజమాని, రైతులు కలిసి ఒక అంగీకారం ఒప్పంద పత్రం మీద 7,000 తీసుకోవడానికి సిద్ధపడ్డాం. మేము ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రి గారిని 10,000 రూపాయలు ఇవ్వండి, కనీసం బ్రతికి బట్టగడతాడు, రైతు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటానని అడిగాం. కానీ ఆయన 7,000 రూపాయలకి అంగీకరించటం అనేది మేము దురదృష్టం. ఎందుకంటే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఇవి కూడా వస్తాయో రాదో అని రైతుల ఆందోళన ఫలితంగానే 7,000కి ఒప్పుకున్నాం. కనీసం ఆ 7,000 కూడా ఆ ఒప్పందాన్ని కూడా అమలు చేయటానికి ఇంతవరకు ఈ ప్రభుత్వానికి ఎవరు అడ్డం వచ్చారనేది మేము అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పండి సార్, బాబు ప్రసాద్ గారు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దాంట్లో ప్రధానంగా ఏం తీర్మానం చేశారు? ఈ పసుపు కాలిపోవటానికి శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్య యొక్క నిర్లక్ష్యం, చట్టవిరుద్ధంగా ఆయన వ్యవహరించడం వల్లనే, చట్టపరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్లనే పసుపు కాలిపోవటం జరిగింది. పసుపు రైతులు పండించేటువంటి పంటే కాకుండా దేశ ఆహార పంట, అందుకని ఆహారానికి సంబంధించినట్టు కూడా తగలబడిపోయినప్పుడు చాలా సీరియస్ మ్యాటరు. ప్రభుత్వం స్పందించాల్సిన పద్ధతి ఇంతవరకు ఆ యజమానికి నోటీసులు ఇవ్వటం కానీ అరెస్ట్ చేయటం కానీ జరగలేదు. అది కనుక జరిగి ఉంటే ఇవాళ పరిస్థితి ఉండేది కాదు.
అలా చేయకపోవటం వలన భవిష్యత్తులో కూడా ఎవరైనా రైతులు ఏ కోల్డ్ స్టోరేజ్లైనా నిల్వ పెట్టుకుంటే అప్పుడు కూడా ఇట్లా జరిగితే మా భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఓ ప్రమాదకరమైన సంకేతం కూడా బయటకు వస్తూ ఉంది. అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తాను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చాలా వివరంగా అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి అన్ని అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు వారి కార్యాలయం స్పందించాలా, ఇందులో రైతుల ప్రయోజనాలు, తక్షణ వారికి చేయాల్సిన సహాయం, భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అధికారుల యొక్క నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని అమలు చేయడం కోసం కృషి ఏంటంటే చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఏంటంటే దుగ్గిరాలకు వచ్చేటప్పటికి పసుపు ఇక్కడ పండిందే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో 7-8 జిల్లాల నుంచి కూడా పసుపు ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ గోడౌన్లో నిలవబెట్టుకుంటున్నారు. ఈ నిలవబెట్టుకున్నటువంటి పసుపు ఇక్కడే ఉండేటువంటి టర్మరిక్ మిల్స్ ఉండయి 10-12 పైన, అట్లాగే స్పైసెస్ మిల్స్ ఉండయి. ఇక్కడ నుంచి రైల్వే స్లైడింగ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి తయారైనటువంటి పసుపు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంది. అందుకని ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో మౌలికమైనటువంటిది ఏదైతే ఉందో దాని మీద నీళ్లు తగ్గడం జరిగింది. ఇవాళ ఈ శుభం మహేశ్వరి చేసినటువంటి దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి పసుపు తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. ఏ లక్ష్యం కోసం అయితే పసుపు మార్కెట్ యార్డ్ పెట్టారో అవన్నీ కూడా దెబ్బతింటనే. అందుకని రాష్ట్ర ప్రభుత్వం బహు విధానాలుగా చాలా సీరియస్గా ఆలోచించి చాలా చిన్న సమస్య కనుక తలుచుకుంటే వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్ అన్ని అధికారులు కూడా కూర్చోబెట్టి సమావేశం జరిపి ఈ సమస్యకు పరిష్కారం చేసి పదే అభివృద్ధి అని అంటున్నారే, అక్కడ అభివృద్ధి కుంటుపడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి సిఐటిగా మేము ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, అప్పుడు యాజమాన్యం కూడా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం తమకు వచ్చే ఇన్సూరెన్స్ కూడా రైతులకే ఇస్తామని చెప్పారు. ఈ రోజు మాట మార్చారని చెప్తా ఉన్నారు. అదేం జరుగుతూ ఉంది దాని గురించి? వాస్తవంగా మేము అచ్చెన్నాయుడు దగ్గర అగ్రిమెంట్ అయ్యే నాటికి ఆనాటి పరిస్థితులు ఏంటంటే 13,400 ఉంది. మేము 7,000కి ఒప్పుకున్నాం తప్పని పరిస్థితుల్లో. ఆ క్రమంలో ఇన్సూరెన్స్ డబ్బులు, కోల్డ్ స్టోరేజ్ యజమానికి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం కలిపి రైతులకు ఇస్తామని చెప్పి, నష్టపోయిన రైతులకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఏదన్నా ఒక 1,000-1,500 తగ్గితే అది ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు హామీ మొత్తం కూడా అంటే తొంగలు తొక్కేసిన పరిస్థితి. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ యజమానికి 10 కోట్ల రూపాయలు బిల్డింగ్ కానీ, ఆయన పసుపు కానీ 10 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ 10 కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఇప్పుడు 7 కోట్లు ఇస్తామని చెప్పేసి అంటున్నాడు. అలాగే 6,80,00,000 రూపాయల దాకా సుమారు ఇంకా ఇన్సూరెన్స్ దగ్గర మా డబ్బులు ఉన్నాయి. ఇది వివిధ రూపాయలు కట్ చేసుకున్న డబ్బులు. ఈ 16,80,00,000 రూపాయలు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి. రెండవది ఏంటంటే అయిపోను మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే అది ప్రభుత్వం 1,000-1,500 కలిపి 7,000 రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పేసి రెండో డిమాండ్ మేము కోరుతా ఉన్నాం. అదే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ యజమాని ఇప్పుడేం చెప్తా ఉన్నాడు అని చెప్పేసి అంటే, మీకు 7 కోట్లు ఇస్తాను, 6,80,00,000 కానీ ఇంకా అదనంగా 3 కోట్లు కానీ మీకు సంబంధం లేదు. మీకు కింటాకి 5,000 రూపాయలు ఇస్తాను, మీరు మా రసీదుల మీద సంతకాలు పెట్టండి. ఆ రసీదుల మీద ఏముందో తెలుసా మీకు? ఆ రసీదుల మీద 5,000 రూపాయలకి మేము ఒప్పందం అవుతూ ఉన్నాం కింటాకి. మేము కానీ, మా పిల్లలు కానీ, మా వారసులు కానీ, ఇతరత్ర ఏ విధమైన లావాదేవీలు కానీ, కోర్టులు కానీ వెళ్ళమని చెప్పేసి ఆ రసీదు మీద సంతకం పెట్టి మీరు వచ్చి 5,000 తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళ కోల్డ్ స్టోరేజ్ యజమాని అంటామని చెప్పేసి అంటే చాలా ద్రోహం చేస్తూ ఉన్నాడని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. కాబట్టి ఇచ్చిన హామీని మర్చిన కోల్డ్ స్టోరేజ్ యజమాని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం స్పందించి మాకు 7,000 రూపాయలు కింటాకి ఇవ్వాలి. ఈ డిమాండ్స్ మీద రేపు సోమవారం నాడు 8వ తారీఖు నాడు చలో దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ని పిలుపునిచ్చాం రైతు సంఘం తరఫున, పసుపు రైతు సంఘం తరఫున. మీరు చెప్పండి, మీరు మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నారు, దుగ్గిరాల. మీరు కొల్లిపర మండలంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఎంతమంది రైతులు ఉన్నారు? ఈ 2.5 సంవత్సరాల నుంచి మీరు తిరుగుతూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెప్తా ఉన్నారు. మీ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? అప్పట్లో ప్రభుత్వం దగ్గర రాజ్యసభ సభ్యులు అయోధ్యరామరెడ్డి గారి దగ్గర కలిసి వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి నిజ నిర్ధారణ తెలిసి ఒక కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత అంతలో ఎలక్షన్ వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం, సరి చేస్తామని చెప్పి ఒక ఎంఆర్ఓ ఆఫీసులో మేము ధర్నా చేస్తుంటే అక్కడ ఆ రోజులు పెంసాని గారు కానీ, మనోహర్ గారు కానీ, అట్లాగే లోకేష్ బాబు గారు కానీ వాళ్ళు వచ్చి మేము మీ సమస్య ఎమ్మటి మేము పరిష్కారం చేస్తాం, మీకు న్యాయం చేస్తాం, ఆయన ఒప్పందం చేసి వెళ్ళారు. వచ్చిన తర్వాత మళ్ళీ పెంసాని కలిసాము, మనోహర్ గారిని కలిసాము,
లోకేష్ గారిని కలిసినా కూడా ఇస్తామని చెప్తున్నారే కానీ ఎప్పుడు చేయట్లేదు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కలిసి వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర 7,000 ఇస్తామని ఒప్పందం చేశారు. అట్లా ఇస్తారని చెప్పి ఇది చేస్తే మళ్ళీ 5,000 ఇస్తామని చెప్పి మళ్ళీ బాండ్ల మీద సంతకాలు పెట్టమన్నారు. 7,000 కొంతమంది రైతులు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా కాదు మళ్ళీ పోతాయి అని చెప్పి పెంసాని గారు 5,000 కాడ ఒప్పందం మీద సంతకాలు పెట్టండి అన్నారు. మేము పెట్టమని మేము కొంతమంది తిరస్కరించాం. దానికి ఒక 10 మంది ఏదో సంతకాలు పెట్టి తీసుకున్నారని తెలిసింది. అది సభ కాదని చెప్పి మేము గట్టి నిర్ణయం తీసుకోవాలి. 7,000 ఇప్పించాల్సింది ప్రభుత్వం చర్య తీసుకోవాలి దీని మీద. ఆనాటి సీఎం గారు కూడా ఇప్పుడు సీఎం గారు కూడా లెటర్ పెట్టినారు. దాన్ని కూడా పరిగణలో తీసుకుని రైతుల తరపున శ్రేయస్కరంగా చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చూసుకుంటే 2.5 సంవత్సరాల నుంచి ఏదైతే 2024 జనవరి 19వ తేదీన దుగ్గిరాల్లో ఉన్నటువంటి శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 300 మంది రైతులకు సంబంధించిన 1,14,000 బస్తాలు పసుపు బస్తాలు కూడా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి ఉంది. 2.5 సంవత్సరాలుగా వీళ్ళు కాళ్ళరిగేలా తిరుగుతూ ఉన్నారు. బాధిత రైతులందరూ కూడా ప్రభుత్వాలు మారుతున్నా కానీ తమకు న్యాయం జరగడం లేదని చెప్పి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరితో పాటు ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా అనేక నెలల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రతి క్వింటాకి కూడా ప్రతి రైతుకు న్యాయం చేయాలి, ప్రతి క్వింటాకి 7,000 రూపాయల మేర నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి గతంలో ఇచ్చిన హామీ ప్రకారమే ఇప్పించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే సోమవారం చెలో దుగ్గిరాలకైతే పిలుపునిచ్చారు. ఆ తర్వాత మంత్రి క్యాంపు కార్యాలయాన్ని కూడా వెళ్ళి ఆందోళన చేస్తామని చెప్పినైతే ఇటు రైతులు, రైతు సంఘ నాయకులు అయితే డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.